కు మిగతా మిత్రులకు, మీ ప్యానెల్ ప్రేక్షకులకు ఏదైతే ఇవాళ ఆహ్, తెలంగాణ రాష్ట్రంలో ఒక సంచలనంగా మారినటువంటి ఎమ్మెల్సీ కవిత గారి లేఖ, అది అంతర్గతంగా పార్టీ ఎప్పుడు ఏ కార్యక్రమం నిర్వహించినా, బహిరంగ సభలు నిర్వహించినా, పార్టీ ప్లీనరీలు నిర్వహించినా కూడా తను స్వేచ్ఛగా ఇప్పటి వరకు 14 లేఖలు రాశాను. అందులో భాగంగానే ఈ లేఖ కూడా రాయడం జరిగింది. ఎప్పుడైనా కూడా నేను ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం నాకొక అలవాటు. నా ఫాదర్ అయినా గూడా నా పార్టీకి అధ్యక్షుడు గాబట్టి నేను రాశాననేటువంటి అంశంతో ఎప్పుడైతే అమెరికా నుంచి తను రాగానే ఎయిర్‌పోర్ట్‌లో సంచలనమైనటువంటి ప్రకటన చేశారు. అయితే ఈ లేఖ బయటకు లీక్ చేయడం వెనకాల ఎవరున్నారు? కేసీఆర్ దేవుడే. కానీ కేసీఆర్ ఎనకాల కొన్ని దుష్ట శక్తులున్నాయి. వాళ్ళెవరో నా లేఖను లీక్ చేసి నా ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నమా? లేకపోతే 2 పార్టీలకు ఇటు జాతీయ పార్టీలైనటువంటి బీజేపీకి, కాంగ్రెస్‌కు కోతికి కొబ్బరికాయ చిక్కినట్టుగా ఒక అవకాశం ఇచ్చినట్టుగా మారింది. అంతర్గతంగా చర్చించాల్సిన అంశాన్ని బహిర్గతం చేసిందెవరు? నాకు తేలాల్సిన అవసరం ఉందనేటువంటి స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే ఒక్కసారిగా కేసీఆర్ గారికి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఒక నోటీసులు ఇచ్చారు. ఆయన కూడా సిద్ధంగా ఉన్నాను. రేపు 5వ తారీఖు నాడు రాబోతున్నానని ప్రకటించారు. యెస్. ఆ తర్వాత హరీష్ రావు గారికి, ఈటెల రాజేందర్ గారికి కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఈ కార్ రేస్ విషయంలో కేటీఆర్ గారికి కూడా నోటీసులు ఇచ్చారు. కవిత గారు కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరిపారని ఏదైతే ఒక ప్రధాన పత్రిక రాసిందో, ఎవరి కోసం రాసింది, ఎవరి కోసం పనిచేస్తుంది, తెలంగాణ ఉద్యమం నాటి నుంచి నేటితో మొదలుకుంటే ఎంతమంది ఉద్యమకారుల జీవితాలను గాని, తెలంగాణ ఉద్యమాన్ని గాని, తెలంగాణ భాషను గాని, తెలంగాణ బ్రతుకులను గాని హేళన చేస్తూ రాస్తున్నటువంటి పత్రికే ఇవాళ మళ్ళొక్కసారి తెలంగాణలో లేనిది. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మునిగిపోతున్న నావ లాంటిది. ఒక మునిగిపోతున్న నావలోకి ఎవరైనా తెలిసి వెళ్లి చేరే ప్రయత్నం చేస్తారా? ఒకటి. మోరోవర్ కవిత గారు నేను ఈ పార్టీలో చేరుతున్నా, ఆ పార్టీలో చేస్తున్నా అని తను ప్రకటన చేయలేదు. నేను పార్టీ పెడుతున్నా అని ప్రకటన చేయలేదు. ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని, లేకపోతే మిగతా వాళ్ళు గాని మాతో సంప్రదింపులు జరిగిందని చెప్పలేదు. ఒక ఊహాజనితమైనటువంటి అంశాన్ని పత్రికలో ప్రచురించి ఆమె ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం ఇప్పటి నుంచి కాదు, ఎప్పటినుంచో ఆ పత్రిక చేస్తూ వస్తుంది. దానిపైన కూడా లీగల్ చర్యలు ఉంటాయని 2-3 సార్లు సూచాయిగా చెప్తూ వచ్చింది. సో ఓకే. ఇప్పుడు అది ఏమంటారు, దానికి కూడా ఒక అవకాశం దొరికింది, రాసే ప్రయత్నం చేస్తుంది. ఇదే సమయం కదా అని చెప్పి సందిట్లో సడేమేలాగా అవకాశాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తాము. కవిత గారు చాలా స్పష్టంగా కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుంది. 6 గ్యారెంటీలు, 13 హామీలు, ఓవరాల్ గా 420 హామీలు ఇవ్వడంలో పూర్తిగా ఫెయిల్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ, విఫలమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక నేను ఎజెండాగానే రాజకీయాలు చేస్తాను. గత 6 నెలలుగా మనం ఒక్కసారి రాజకీయాలను పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి బీజేపీతో బీఆర్ఎస్ ములాఖత్ అని, లేకపోతే కాంగ్రెస్ లో బీజేపీ కలుస్తుందని బీజేపీ నాయకులు మేము అడుగుతా ఉన్నాం. మా పార్టీలో ఉన్నటువంటి కవిత గారు చాలా స్పష్టంగా నేను కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్నా, నాకు కేసీఆరే అధిష్టానం అని చెప్పి చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పింది. నేడు కూడా చాలా స్పష్టంగా ఖండించింది. ఇది కేటీఆర్ గారికి ఈ కార్ నోటీసులు ఇవ్వడం అనేటువంటిది రాజకీయ కక్షలో భాగంగానే ఇస్తా ఉన్నారు. ఆయన అమెరికా పర్యటనకి వెళ్ళబోతా ఉంటే నోటీసులు ఇవ్వడం ఏంది? ఆ కేసు విచారణలో ఉంది. అతి త్వరగా ఢిల్లీకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మోడీ గారి జేబులో కూర్చొని చంద్రబాబు నాయుడు చెప్పిస్తే ఈ కార్యక్రమాలని, ఈ తతంగాలని జరుగుతున్నట్టుగా స్పష్టంగా ఏ వ్యక్తికైనా కూడా అర్థమయ్యేటువంటి అంశం. కానీ కవిత గారు ఇప్పటి వరకు నేను పార్టీ పెడుతున్నానో, లేకపోతే నేను వేరే పార్టీలోకి పోతున్నానో ఎలాంటి ప్రకటన చేయకుండా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి షర్మిల గారితో పోల్చడం, ఇక్కడే ఉన్నటువంటి అంశాలని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ పత్రిక కూడా త్వరలోనే బుద్ధి చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది దేశవ్యాప్తంగా మునిగిపోతున్నటువంటి నావ. ఆ పార్టీలో ఎవ్వరు చేరరు. ఆ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు పరచలేక తెలంగాణ రాష్ట్రంలో దిగజారుడు రాజకీయాలకు నాంది పలికింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ బీజేపీ పార్టీ విషయానికి వస్తే బీజేపీ పార్టీ పూటకో మాట మాట్లాడుతుంది.